కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఓవైపు అక్రమాలు, మరోవైపు అవినీతి జంటగా దూసుకుపోతున్నాయి. బడి గుడి తేడా లేకుండా బెల్ట్ షాపులు ఓవైపు, ఇసుక గ్రావెల్ తేడా లేకుండా అక్రమ తవ్వకాలు మరోవైపు. ఇలా కూటమి పాలనలో జరగని అరాచకం లేదు. ఇప్పుడు ఈ సంస్కృతిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారట నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం ఏకంగా దేవాలయం భూమిని సోమిరెడ్డి రాసిచ్చేశారంటూ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి కాకాని. ఇది కాకుటూరులోని ప్రసిద్ధ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక ఇది దానికి ఆనుకుని ఉన్న అందమైన సిమెంట్ రోడ్డు. ఈ ఆలయం కోసం ఇలా పెద్ద సిమెంట్ రోడ్డును నిర్మించారని అనుకుంటున్నారా? ఈ గుడికి కనిపిస్తున్న ఈ పొడవైన సిమెంట్ రోడ్డుకు అసలు సంబంధం లేదు. ఈ రోడ్డు వేసిన భూమి మాత్రం ఆలయానిదే. నెల్లూరు జిల్లా కాకుటూరు రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అసలేం జరుగుతోంది? శివయ్య సాక్షిగా ఆయన ఆలయ భూములను అన్యాక్రాంతం చేస్తూ ప్రైవేటు వెంచర్ వ్యక్తులకి లబ్ధి చేకూర్చడానికి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు ఎమ్మెల్యే సోమిరెడ్డి అంటూ కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఆరోపణలు? శివయ్య తాలూకు ఆలయ భూమి ఏంటి, అసలు కాజేయడం ఏంటి, ప్రైవేటు వ్యక్తులైనటువంటి ఒక వెంచర్దారులకు ఒక సిమెంట్ రోడ్డు నిర్మాణం ఏంటి? పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లోకి వెళ్లాలంటే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ గుడిని దాటి వెళ్లాల్సిందే. సో గుడికి ఆనుకుని ఉన్న ఈ దేవాలయం భూమి నుంచి రోడ్డు వేశారని, ₹1 కోటి తీసుకుని భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారికి కట్టబెట్టారంటూ సోమిరెడ్డిపై ఆరోపణలు చేశారు కాకాని. డాక్యుమెంట్ నంబర్ 23/1980 ప్రకారం శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం పేరిట భూమి రిజిస్టర్ అయిందని చెబుతున్నారు. ఈరోజు డాక్యుమెంట్లన్నీ స్పష్టంగా చూపించాను. 23/1980. ఇది దేవుడికి ఒక దాత, హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి. రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నెంబర్కి సంబంధించి ఇది దేవాదాయ భూమి అనేది ఉండేటువంటి రికార్డు. ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్. కానీ సంతకాలు పెట్టాలి అధికారులు, ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది అవుద్దామను, మనకు ఎందుకు వచ్చిన తలకాయ అయిపోయింది. దేవస్థానం ఉండేది ఆ ఎల్లో కలర్లో వైలెట్ కలర్లో గీసినటువంటిది దేవస్థానం. ఆ దేవస్థానానికి సంబంధించి ఆ గ్రీను ఎల్లోలో బార్డర్లో ఉండేటువంటిది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములేవి. రోడ్డు ఎక్కడుంది? ఇక్కడుంది. రోడ్డు వేసినందువల్ల దేవుడికి ఏం కాలు వచ్చింది? రెండో పాయింట్. దానికి సంబంధించి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ వేసావు? దేవుడి భూమికి సంబంధించినటువంటి దాంట్లో దేవుడి భూమి వేరు చేసి ఎందుకు ఫెన్సింగ్ వేసావు? రోడ్డు దేవుడి భూమిలోనే కదా ఉండాలా. ఫెన్సింగ్ ఆడ నువ్వు ఎందుకు వేసి దేవుడి భూమిని వేరు చేసావు? వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన కాకాని ఇదే దేవుడి భూమికి కాపలా కాశారు. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో నిర్ద్వందంగా తిరస్కరించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవుడి భూమి కబ్జా అయిపోయిందని స్వయంగా ప్రభుత్వమే దేవదేవుని భూమిని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టిందని ఆరోపించారు కాకాని. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్లో సనాతన ధర్మం లేదని, అంతా దోపిడీ ధర్మం నడుస్తోందని అన్నారు. దేవాలయ భూమి దోపిడీ గురైంది. హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి సోమిరెడ్డి లాంటి వాళ్ళు దేవుడి భూమి కొట్టేస్తారని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? దేవాదాయ భూములు ఎవరు దేనికి ఉపయోగించుకోవాలన్నా కోర్టు అనుమతి తీసుకొని ఆక్షన్ వేయండి అని. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి కోర్టు అనుమతి లేదు, ఆక్షన్ లేదు. ఈరోజు సోమిరెడ్డి లాంటి నీచులు వచ్చిన తర్వాత కూటమి పాలనలో ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడి చివరికి దేవుడి భూములు దోచుకున్నారు. ఇలా మీడియా ముందు కాకుటూరు రామలింగేశ్వర స్వామి దేవాలయ భూముల ఆక్రమణ విషయాన్ని బయటపెట్టిన కాకాని ఆ తరువాత ఇదే అంశంపై ఆందోళన కూడా చేశారు. శివభక్తులతో కలిసి దేవాదాయ శాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అధికారులు ఇచ్చిన స్కెచ్ లో దేవుని భూమి ఆక్రమించుకుని రోడ్డు నిర్మించినట్లు ఆధారాలు చూపెట్టారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించడానికంటే ముందే సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో వారిపోయారు. కాకానిపై ఫిర్యాదు చేశారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, అవినీతిని అంటగడుతున్నారని చెప్పుకొచ్చారు. సోమిరెడ్డి ఎంత ఒత్తిడి చేసినా ఆయన నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ కాకపోవడంతో కేసు నమోదు చేయలేదు రూరల్ పోలీసులు. దీంతో తన అనుచరులతో సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేయించారు సోమిరెడ్డి. ఇలాంటి అక్రమ కేసులు కాకానికి కొత్త కాదు. గతంలోనే ఆయన తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి జైలుకు వెళ్లారు. వాటన్నింటిపై న్యాయ పోరాటం చేసి బయటకొచ్చారు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కాకాని వెనక్కు తగ్గుతారని భావించిన సోమిరెడ్డికి షాక్ తగిలింది. బయటకొచ్చిన తర్వాత కాకాని మరింత యాక్టివ్ అయ్యారు.
నిత్యం తన నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తూ ముందుకు వెళుతున్నారు. తాజాగా ఈ శివాలయం భూమి ఆక్రమణ విషయాన్ని ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున వైరల్ చేయడంతో సోమిరెడ్డికి మరోసారి కోపం వచ్చినట్లుంది. కాకటూరు శివాలయం భూముల్ని దోచుకోవడంపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కూటమి పాలనలో దేవుడి భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకటూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ లోకేష్ దీనిపై మరింత సమాచారం అందిస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన మరో అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన పైన ఆరోపణలు చేశారని చెప్పి, రాజకీయ విమర్శలు చేశారని చెప్పి కూడా ఈ అక్రమ కేసు నమోదైంది. అయితే ఈ అక్రమ కేసుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు చేశారు మంత్రి కాకాని, అసలు ఆరోపణలు ఏంటి, పూర్తి స్థాయిలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికైతే మాత్రం నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇది దేవాలయ భూమి. ఈ దేవాలయ భూమిని అన్యాక్రాంతం చేస్తూ ₹1 నగదు లబ్ధి పొంది ప్రైవేటు వ్యక్తులకి వెంచర్కు వెళ్ళడానికి దారిని కల్పించడానికి వాళ్ళకి సహకరిస్తూ సిమెంట్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేశాడు సోమిరెడ్డి అని చెప్పి కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపైన సోమిరెడ్డి అనుచరులతో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు ఇప్పించి ఒత్తిడి మేరకు ఒక కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను నిల్చున్నటువంటి ప్రాంతం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాకుటూరులో ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయమైనటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆలయ భూమిగా చెప్పాలి. దాదాపు 1973 సంవత్సరం నుంచి కూడా ఎన్నో దశాబ్దాల కాలంగా కూడా చాలా ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా అనేక మంది దాతలు విరాళాల రూపంలో కావచ్చు, భూమి రూపంలో కావచ్చు అనేక కానుకలు అందజేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటు హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి కూడా 48 సెంట్ల భూమిని, ప్రస్తుతం ఏదైతే నేను నిల్చున్నటువంటి ఈ ప్రాంతాన్ని కూడా కలిపి 48 సెంట్ల భూమిని స్వామివారి పేరుపైన, అంటే ఆలయం పేరుపైన కూడా ఆయన ఒక దాత కానుకగా ఇవ్వడం జరిగింది. అయితే ఈ 48 సెంట్లకు సంబంధించినటువంటి భూమిలో ఈ 15 సెంట్లు ఏదైతే సిమెంట్ రోడ్ ఇక్కడ కనిపిస్తుందో ఇది పూర్తిగా కూడా ప్రైవేటు వెంచర్కి వెళ్ళడానికి ఒక దారిని రూపొందించుకోవడానికి ఆలయ భూమిని ఇటు సోమిరెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో కూడా ఆ వెంచర్కి సంబంధించినటువంటి యాజమాన్యము ఏకంగా తమ వెంచర్లోకి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితిని మనము ఎక్స్క్లూజివ్గా సాక్షి స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ దూరంగా కనిపిస్తున్నదే వెంచరు. ఆ వెంచర్కు కావాల్సిన దాదాపు 40 అడుగులకు పైగా ఉన్నటువంటి ఈ రోడ్డు నిర్మాణాన్ని, సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు. చుట్టూ ఇటువైపు అంటే ఆలయ భూమి అని కూడా ఏమాత్రం కూడా అభ్యంతరం లేకుండా ఈ నిర్మాణాన్ని చేపట్టడమే కాకుండా ఏదైతే ఆ వెంచర్కి సంబంధించినటువంటి జెండాలను ఎంత బాగా ఇక్కడ ప్రజెంట్ చేశారో అనేది, అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక చింతన అనేది ఇక్కడ పోయి పూర్తిగా ఒక వ్యాపార సంస్థగా ఇక్కడ కనిపించేటువంటి పరిస్థితి. అంటే దేవాలయానికి వచ్చినటువంటి వ్యక్తులకు కూడా, భక్తులకు కూడా ఇక్కడ ఉండేటువంటి ఒక వెంచర్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక బిజినెస్ని పరిచయం చేయాలనేటువంటి ఆలోచనని ఈ వెంచర్ యాజమాన్యం తీసుకొస్తుందా, అలాంటి ఆలోచన చేస్తుందా అంటే కూడా నిజంగానే అవుననే చెప్పాలి. దీనివల్ల ఆలయానికి జరిగేటువంటి లబ్ధి ఏమీ లేదు. ఎక్కడ కూడా ఆలయానికి లోపలికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు నుంచి కూడా ఒక నిర్మాణం కూడా ఏమీ కూడా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. పూర్తిగా ఈ రోడ్డు నిర్మాణం రహదారి నుండి వెంచర్లోకి స్ట్రైట్గా వెళ్ళడం తప్ప మరొక లబ్ధి అయితే మాత్రం ఆలయానికి చేకూరేటువంటి పరిస్థితి లేదు. అయితే దీనిపైన రెవెన్యూ రికార్డులు కావచ్చు, అడంగల్లో కావచ్చు, అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి రికార్డులో కూడా పూర్తి స్థాయిలో ఈ 48 సెంట్ల భూమి కావచ్చు, ఈ ఆక్రమకు గురైనటువంటి 15 సెంట్ల భూమి కూడా దేవాలయం పేరిటే రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికారులు కూడా దాన్ని కూడా ధృవీకరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ భద్రతో లోకేష్, సాక్షి టీవీ.